హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ద ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ లడాక్ సందర్శిద్దాం. ఈ వీడియోలో లడాక్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ ఎలా చేరుకోవాలి, లడాక్ లో ఎక్కడ స్టే చేయాలి, లడాక్ లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఎక్కడ తీసుకోవాలి, లడాక్ లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, దాన్ని ఎలా అధిగమించాలి, లడాక్ ట్రిప్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లడాక్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా ఢిల్లీ చేరుకున్నాను. ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో లడాక్ రాజధాని లే సిటీకి వెళ్తున్నాను. బోర్డింగ్ మొదలైంది, రండి వెళ్దాం. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్. మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ ఎలా చేరుకోవాలో చూద్దాం. లడాక్ మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా దూరంగా ఉంటుంది. మనం 5 లేదా 7 రోజులు ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్ లో వెళ్లడం మంచిది. మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. వయా ఢిల్లీ లేదా ముంబై. హైదరాబాద్ టు లే వయా ముంబై ఆర్ ఢిల్లీ 12,000 నుంచి 16,000 మధ్యలో ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. బెంగళూరు మరియు చెన్నై నుంచి కూడా ఇంచుమించుగా టికెట్ ప్రైసెస్ ఇలాగే ఉంటాయి. ఢిల్లీ నుంచి మనకి రెగ్యులర్ గా ఫ్లైట్స్ లభిస్తాయి. 6,000 నుంచి 10,000 మధ్యలో టికెట్ ప్రైసెస్ ఉంటాయి. ఎవరైతే కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు, బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్లి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. మరి ఇంకా బడ్జెట్ లో వెళ్ళడానికి అవకాశం ఉందా అంటే ఉంది, కాకపోతే ఇది అందరికీ వీలు కాదు, కొందరికి మాత్రమే. ఎవరైతే టైం ఎక్కువైనా పర్వాలేదు, నేను రోడ్డు మార్గం ద్వారానే లడాక్ చేరుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని ఫాలో అవ్వండి. కాకపోతే ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు, కొంచెం కంఫర్టబుల్ గా వెళ్లాలనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ఢిల్లీ నుంచి లడాక్ కి బస్ సర్వీస్ ఉంది, కాకపోతే అది ఆర్డినరీ బస్. లడాక్ వెళ్లే మార్గంలో లగ్జరీ బసెస్ వెళ్ళవు. 2 రోజుల జర్నీ ఉంటుంది, బాగా హెక్టిక్ గా ఉంటుంది. మనాలి నుంచి కూడా బస్ సర్వీస్ ఉంది, కాకపోతే దీనికి రిజర్వేషన్ ఉండదు. అదే విధంగా శ్రీనగర్ నుంచి లడాక్ కి కూడా బస్ సర్వీస్ ఉంది, కార్గిల్ మీదుగా వెళ్తుంది. ఇలా కూడా 2 రోజుల సమయం పడుతుంది. వీటిలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనాలి నుంచి లడాక్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. అదే విధంగా శ్రీనగర్ నుంచి లడాక్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే వీటిలో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. కాకపోతే చాలా టైం పడుతుంది. ఇది జాబ్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళకి కుదరకపోవచ్చు. ఢిల్లీ నుంచి లడాక్ రాజధాని లే సిటీకి ఫ్లైట్ జర్నీ 1 అవర్ ఉంటుంది. మొదటి 40 నిమిషాలు నార్మల్ గా ఉంది, చివరి 20 నిమిషాలు మాత్రం అద్భుతంగా ఉంది. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చేయవలసిన ఫ్లైట్ జర్నీ ఇది. చూడండి, ద కోల్డ్ డెజర్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేప్, మంచుతో కప్పబడిన పర్వతాలు. ఫ్లైట్ లో నుంచి చూస్తుంటే అవి మనకి అతి సమీపంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. లే సిటీ సమీపానికి చేరుకున్నాం. ఆ ల్యాండ్స్కేప్ చూడండి, నాకైతే వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్ళినట్లు అనిపించడం లేదు, వేరే గ్రహానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. మనం లడాక్ లో అడుగు పెట్టాం. ఇది ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ వీడియో తీయకూడదు, బయటికి వెళ్ళాక మిగతా సమాచారం ఇస్తాను. చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే మన లగేజ్ బెల్ట్ ఉంటుంది, మన లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి రావడమే. బయటికి వస్తే టాక్సీ స్టాండ్ ఉంది, టాక్సీ తీసుకొని మన హోటల్ చేరుకోవచ్చు. ఇక్కడ మినిమం ఛార్జ్ 600, 3-4 కిలోమీటర్లు ఉన్న 600. నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ లో కుడివైపు టూరిస్ట్ సిమ్ కార్డ్ అమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి, లడాక్ లో మన ప్రీపెయిడ్ సిమ్ పనిచేయదు, పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది. ప్రీపెయిడ్ సిమ్ వాడే వాళ్ళు ఇక్కడ టెంపరరీ సిమ్ తీసుకోవాలి. జియో, ఎయిర్టెల్ 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పింది ఏంటంటే జియో కంటే ఎయిర్టెల్ బెటర్ గా ఉంది. నేను ఎయిర్టెల్ తీసుకున్నాను. ఇక్కడే తీసుకోవాలని ఏమీ లేదు, మార్కెట్ లో కూడా మనకి టూరిస్ట్ సిమ్ కార్డ్స్ లభిస్తాయి. ఈ ప్రదేశంలో మరో టాక్సీ స్టాండ్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి నేను టాక్సీ తీసుకున్నాను. నేను బుక్ చేసుకున్న హోటల్ 5 కిలోమీటర్లు ఉంటుంది, 600 తీసుకున్నారు. లే సిటీ ఎంట్రన్స్ గేట్. లడాక్ బుద్ధిస్ట్ స్టేట్. ఇక్కడ మనం బౌద్ధ కల్చర్ మరియు ఆర్కిటెక్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్. ఈ రూమ్ నాకు 1500 పడింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ పైన కనిపిస్తున్నది లే ప్యాలెస్, ఈ కింద ఉన్నదంతా లే సిటీ. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం లే సిటీలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం.
లే సిటీలో మనం స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ లే మెయిన్ మార్కెట్. ఈ ప్రదేశానికి సమీపంలోనే మనకి కావలసినవన్నీ లభిస్తాయి. ఈ లే మెయిన్ మార్కెట్ కి వాకబుల్ డిస్టెన్స్ లో అంటే 1/2 కిలోమీటర్ లోపు హోటల్స్ లేదా హోమ్ స్టే తీసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో మంచి రూమ్స్ లభిస్తాయి. కొంచెం దూరంలో కూడా హోటల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ లోకల్లో ఆటోలు ఏమీ ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా కారు మాట్లాడుకోవాలి. మీరు బైక్ రెంట్ కు తీసుకుంటే కొంచెం దూరంలో కూడా హోటల్స్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 రాత్రులు ఇక్కడే మనం స్టే చేయాల్సి ఉంటుంది. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 రోజులు బుక్ చేసుకోండి. ఆన్లైన్ లో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని తీసుకోండి. లడాక్ సందర్శించాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లడాక్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఏం చెప్పిందో అదే మీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. లడాక్ సందర్శించడానికి ముందుగా మనం లడాక్ రాజధాని లే సిటీ చేరుకుంటాం. లే సిటీ 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కేదార్నాథ్ 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. మనం కేదార్నాథ్ చేరుకోవడానికి ముందు హరిద్వార్ చేరుకుంటాం. హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ చేరుకొని అక్కడ ఒక రాత్రి స్టే చేసి తరువాత కేదార్నాథ్ కొండపైకి వెళ్తాం. ఈ లోపు మన శరీరం ఆ క్లైమేట్ కి అలవాటు పడుతుంది. దానినే అక్లమాటైజేషన్ అంటాం. కానీ ఇక్కడ ఒకేసారి 11,500 అడుగుల ఎత్తులో దిగుతాం. మనకి సహజంగా లభించే ఆక్సిజన్ లో కేవలం 50% ఆక్సిజన్ మాత్రమే లభిస్తుంది. ఈ వాతావరణంలో తట్టుకోవడానికి మన శరీరానికి కొంత సమయం కావాలి. లేదంటే మన శరీరం అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ కి గురవుతుంది. దీనికి లడాక్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి అంటే మనం లే సిటీలో అడుగుపెట్టే 2 రోజుల ముందు నుంచి డయామాక్స్ 250 mg టాబ్లెట్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవాలి. అంటే 12 గంటల మధ్య వ్యవధిలో తీసుకోవాలి. లే సిటీలో అడుగుపెట్టిన తర్వాత కూడా 2 రోజులు ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి, పొద్దున సాయంత్రం. లే సిటీ చేరుకున్నాక వెంటనే చుట్టూ ఉన్న ప్రదేశాలు తిరిగేద్దామని వెళ్ళకూడదు. రిలాక్స్డ్ గా రూమ్ లోనే గడపాలి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి, వాటర్, జ్యూసెస్ ఇలా. వీలైనంత వరకు మొదటి 2 రోజులు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. మొదటి రోజు సాయంత్రం సరదాగా లే మార్కెట్ లో అలా తిరిగి డిన్నర్ చేసుకుని రావచ్చు. రెండో రోజు లే సిటీ సమీపంలో ఉన్న లోకల్ ప్లేసెస్ సందర్శించవచ్చు. ఆ తరువాత మాత్రమే లడాక్ లో ఉన్న ఇతర ప్రదేశాలు సందర్శించాలి. ఎందుకంటే ఆ ప్రదేశాలు ఇంతకంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఆ క్లైమేట్ ని మన శరీరం తట్టుకోవాలి అంటే 2 రోజులు ఇక్కడే గడపాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్మోకింగ్ చేయకూడదు, బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. అదే విధంగా డ్రింకింగ్ కూడా చేయకూడదు. అర్థమైంది కదా? ఇవన్నీ పాటించినా ఇంకా మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే లోకల్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకోండి. లడాక్ లోని ఇతర ప్రదేశాలు సందర్శించడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ ఎలా తీసుకోవాలి? భౌగోళికంగా లడాక్ అటు పాకిస్తాన్ కి ఇటు చైనాకి బార్డర్ లో ఉంటుంది. ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా. కాబట్టి లడాక్ లోని ఇతర ప్రదేశాలు సందర్శించాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. దానికి పెద్దగా పరీక్షలు ఏమీ ఉండవు. మన ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఏ రోజు లే సిటీలో అడుగు పెడుతున్నామో తెలిస్తే చాలు. మనమే సొంతంగా ఆన్లైన్ లో తీసుకోవచ్చు. లేదంటే లే మెయిన్ మార్కెట్ సమీపంలో టూరిజం ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళని అడిగితే 50 రూపాయలు తీసుకొని చేసి ఇస్తారు. ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ముందుగా మన పేరు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఇవ్వండి. తరువాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేయండి. తరువాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణ లేదా అదర్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు ఏదైతే అది. కింద ఐడి టైప్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. కింద అడ్రస్ అడుగుతుంది. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఆ తర్వాత పేమెంట్ త్రూ డైరెక్ట్ ఆర్ ఏజెంట్ అని ఉంది, డైరెక్ట్ ఇవ్వండి. ఆ తర్వాత చివరిగా డేట్ ఆఫ్ బిగినింగ్ జర్నీ అంటే మనం లే సిటీలో ఏ రోజు అడుగు పెడుతున్నామో ఆ డేట్ ఇవ్వండి. ఏ రోజు ఫ్లైట్ దిగుతారో ఆ డేట్ ఇవ్వండి. ఇక చివరిలో రిజిస్టర్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. 2 ఆప్షన్స్ చూపిస్తుంది, ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ లేదా గ్రూప్. మీరు ఒక్కరే ఉంటే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా మీ ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక మీ గ్రూప్ లో అదర్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అతని పేరు, స్టేట్, ఐడి ప్రూఫ్. ఆ చివర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మరో ఫామ్ ఓపెన్ అవుతుంది. అలా మీ గ్రూప్ లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాడ్ చేశాక చివర్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లడాక్ లో ఏ ప్రదేశాలు సందర్శిస్తారు అని అడుగుతుంది. మన ప్లాన్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి
అన్ని ప్రదేశాలు టిక్ చేసేయండి. ఆ తర్వాత చివరికి రండి. ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ లో మీరు ఏ ఏ ప్రదేశాలు కవర్ చేస్తారో అడుగుతుంది. లే సిటీ నుంచి ఇతర ప్రదేశాలు కవర్ చేయడానికి ఏ రోజు వెళ్తారో ఆ డేట్ ఇవ్వండి. ఆ తర్వాత ఏ రోజు తిరిగి వస్తారో ఆ డేట్ ఇవ్వండి. ఎండింగ్ డేట్ 3-4 రోజుల తర్వాత ఇవ్వండి, ఎందుకైనా మంచిది. ఇక చివర్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్మీ ఏరియాస్ ఏమైనా ఉంటే వీడియోలు తీయకూడదు, నేచర్ ని పాడు చేయకూడదు, చెత్త వేయొద్దు, ఇలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. వాటిని ఫాలో అవుతామని చెప్పి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి. చివరిగా పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్ లేదా యూపీఐ తో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయ్యాక మీ ఇన్నర్ లైన్ పర్మిట్ వచ్చేస్తుంది. దాన్ని పీడిఎఫ్ ఫామ్ లో సేవ్ చేసుకోండి. ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన జర్నీలో ఆర్మీ చెక్ పోస్ట్ లో అడుగుతారు, చూపించాల్సి ఉంటుంది. ఇంకా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. మనం సమ్మర్ లో వచ్చిన హై ఆల్టిట్యూడ్ ప్రదేశాలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా చలిని తట్టుకునే స్వెటర్స్ ఉంచుకోవాలి. చేతికి గ్లౌజెస్, షూస్ కంపల్సరీ. డే టైమ్ లో వెచ్చగా ఉన్న సాయంత్రానికి క్లైమేట్ చల్లగా మారిపోతుంది కాబట్టి అవన్నీ తెచ్చుకోండి. ముఖ్యంగా పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్. మనం హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు సరిగ్గా ఆక్సిజన్ అందక ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు కాబట్టి మెడికల్ షాప్ లో ఇలాంటి పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అమ్ముతారు. ఒకటి 650 రూపాయలు. నేను ఇలాంటివి 2 తీసుకున్నాను. కాకపోతే ఈ ట్రిప్ లో నాకు అవసరం పడలేదు. అలా అని మీరు నాకేం కాదులే అని వెళ్ళొద్దు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. 600-1200 వేస్ట్ అవుతుందని అనుకోవద్దు. మన ప్రాణాలు ముఖ్యం. అవసరపడకపోతే ఏమవుతుంది? అది ప్యూర్ ఆక్సిజనే కదా, పీల్చుకోండి. అదే విధంగా హై ఆల్టిట్యూడ్ వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందరికీ అన్ని సమస్యలు రాకపోవచ్చు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమస్య రావచ్చు. ముందుగా చెప్పినట్లు డయామాక్స్ 250 mg టాబ్లెట్స్ తప్పనిసరిగా క్యారీ చేయండి. డోలో 650 టాబ్లెట్ క్యారీ చేయండి. తలనొప్పి లేదా లైట్ గా జ్వరం ఉన్నా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఫుల్ బాడీ పెయిన్స్, ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ వల్ల కండరాల నొప్పులు రావచ్చు. దానికి అసిక్లోఫినాక్ లేదా డైక్లోఫినాక్ టాబ్లెట్స్ తీసుకోండి. హై ఆల్టిట్యూడ్ వల్ల లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. దానికి కూడా టాబ్లెట్స్ తీసుకోండి. మెడికల్ షాప్ లో అడిగితే ఇస్తారు. మనం లోకల్లో తిరగటానికి బైక్ రెంటల్స్, క్యాబ్స్, అదే విధంగా షేరింగ్ టాక్సీ గురించి తెలుసుకుందాం. లే సిటీలో మెయిన్ మార్కెట్ సమీపంలో చాలా టూర్ ఏజెన్సీస్ ఉంటాయి. అదే విధంగా మెయిన్ మార్కెట్ కి కొంచెం దూరంలో కూడా ఉంటాయి. మనం స్టే చేసిన హోటల్ వాళ్ళని అడగొచ్చు లేదా హోటల్ సమీపంలో కూడా ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. చాలా వరకు లడాక్ లో టాక్సీ ప్రైజెస్ యూనియన్ ఫిక్స్ చేస్తుంది. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరూ అవే బుక్ చూపిస్తారు. ఈ రూట్ లో వెళ్తే ప్రైజ్ ఇది, ఆ రూట్ లో వెళ్తే ప్రైజ్ ఇది అని. కాకపోతే మనం వాళ్ళతో బార్గెన్ చేసుకుంటే 10% తగ్గిస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ ట్రై చేస్తే 15% వరకు తగ్గిస్తారు. లే సిటీ లోకల్లో తిరగడానికి బైక్ రెంటల్స్ లభిస్తాయి. ఈ మార్కెట్ ఏరియాలో మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే టూర్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. లడాక్ లో ఉన్న ఇతర ప్రదేశాలు కవర్ చేయడానికి కూడా బైక్ రెంటల్స్ లభిస్తాయి. కాకపోతే ఆ రూట్ లో బైకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్రోల్ బంక్స్ ఎక్కడ ఉంటాయి, ఈ విషయాలన్నీ క్లియర్ గా తెలియదు కాబట్టి చెప్పటం లేదు. అదే విధంగా మనకి షేరింగ్ టాక్సీస్ కూడా లభిస్తాయి. నేను మే 4వ తేదీ వచ్చాను. షేరింగ్ టాక్సీ కోసం ట్రై చేశాను, సెట్ కాలేదు. లడాక్ లో జూన్, జూలై మెయిన్ సీజన్. ఈ సీజన్ లో ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. షేరింగ్ టాక్సీలో వెళ్ళాలి అనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. షేరింగ్ టాక్సీ లభించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం లడాక్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి. లడాక్ ను లిటిల్ టిబెట్, కోల్డ్ డెజర్ట్, హైయెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్, ద ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం వింటర్ లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. మనం లడాక్ సందర్శించడానికి అనువైన సమయం ఏప్రిల్ టు సెప్టెంబర్. క్లైమేట్ పరంగా బెస్ట్ టైం ఏంటి అంటే జూన్, జూలై. ఈ టైంలో మరీ అంత చలి ఉండదు. ఈ ప్రదేశం సందర్శించడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. లేదు నేను లడాక్ లో మంచు చూడాలి అనుకుంటే ఏప్రిల్, మే అనుకూలంగా ఉంటుంది. మొదటి రోజు మనం మధ్యాహ్నం లోపు లడాక్ రాజధాని లే సిటీ చేరుకుంటాం. ముందే చెప్పాను కదా, మనం ఒక్కసారిగా 11,500 అడుగుల ఎత్తైన ప్రదేశానికి వస్తాం. ఈ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి రోజు వీలైనంత వరకు రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయాలి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. మెల్లిగా మన శరీరం ఆ క్లైమేట్ కి అడ్జస్ట్ అవుతుంది. సాయంత్రం 5 లేదా 6 గంటలకి లడాక్ మెయిన్ మార్కెట్ చేరుకోండి. మోస్ట్లీ మనం దీని సమీపంలోనే హోటల్ తీసుకుంటాం కాబట్టి నడుచుకుంటూ రావచ్చు. లే మార్కెట్
లే నగరం యొక్క హృదయ భాగం. ఇది లడాక్ యొక్క సంస్కృతి వాణిజ్య కేంద్రం. ప్రాచీన కాలంలో రాజా సెంగే నమ్యాల్ ప్రారంభించిన ఈ మార్కెట్ పర్యాటకులు మరియు స్థానికులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ టిబెట్, లడాఖీ, హిందుస్థానీ సంస్కృతుల మిశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్ని దుస్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, పశ్చిమ షాల్స్, టిబెటియన్ జ్యువెలరీ, రకరకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. లోకల్ లడాక్ టిబెటియన్ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా లభిస్తుంది, రోటీ కర్రీ మీ చాయిస్. నేను వచ్చిన సమయంలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. లడాక్ సాంప్రదాయ నృత్యాన్ని ఆస్వాదించండి. రాత్రి లైట్ల వెలుగుల్లో ఈ మార్కెట్ ఎంత అందంగా ఉందో చూడండి. నైట్ ఈ ప్రదేశంలోనే డిన్నర్ చేశాను. లోకల్ లడాక్ స్పెషల్ తుప్కా. ఇది నూడిల్స్ లాగే ఉంటుంది, కానీ పెద్ద సైజు నూడిల్స్. మనలాగా మసాలాలు, సాసులు వేసి తయారు చేయలేదు. కూరగాయలు, సింపుల్ స్పైసెస్ తో హెల్దీగా తయారు చేసిన మీల్ ఇది. లడాక్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇక మోమోస్ ఇవన్నీ ఇక్కడ కామన్. తరువాత నా హోటల్ రూమ్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 1 పూర్తయింది. రెండవ రోజు మనం లే సమీపంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిద్దాం. ఈ ప్రదేశాలు సందర్శించడానికి మీరు బైక్ రెంటల్ తీసుకోవచ్చు, లేదంటే కారు మాట్లాడుకోవచ్చు. నేను కారు తీసుకున్నాను. 3500 ఛార్జ్ చేశారు. లడాక్ లో బైక్ రెంటల్ మరియు క్యాబ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఉదయం 9:30కి నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. డ్రైవర్ చెప్పింది ఏంటి అంటే, ముందుగా మనం డైరెక్ట్ గా సంగం పాయింట్ కి వెళ్దాం. అక్కడి నుంచి రిటర్న్ లో అన్ని ప్రదేశాలు ఒక క్రమంలో చూసుకుంటూ వద్దాం అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్రదేశంలో ప్రయాణిస్తున్నంతసేపు మనకి వేరే గ్రహంపై ఉన్న అనుభూతి కలుగుతుంది. అందరూ చెప్పేది ఏంటంటే ఇది మార్స్ గ్రహంలా ఉంటుంది అని. లే సిటీ నుంచి సంగం పాయింట్ 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రయాణంలో ముందుగా మనకి హాల్ ఆఫ్ ఫేమ్ కనిపిస్తుంది. ఆ కొండపైన కనిపిస్తున్నది స్పితుక్ మొనాస్ట్రీ. ఆ కుడివైపు కనిపిస్తున్నది గురుద్వారా పత్తర్ సాహెబ్. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ హిల్స్ సమీపానికి చేరుకున్నాం. ఇది లడాక్ లో ఒక స్పెషల్ ప్లేస్. సంగం పాయింట్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుందో. సంగం పాయింట్ లేలోని అత్యంత అద్భుతమైన ప్రకృతి దృశ్యం. ఇక్కడ సింధు నది మరియు జన్స్కార్ నది కలుస్తాయి. సింధు నది సాధారణంగా నీలం మరియు పచ్చటి రంగులో ఉంటుంది. జన్స్కార్ నది ఆకుపచ్చ మరియు టర్కాయిజ్ రంగులో ఉంటుంది. రెండూ కలిసి ఒకే నదిగా మారుతాయి. ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. సింధు నది పుష్కరాలు జరిగింది ఇక్కడే. సింధు నది భారతీయ నాగరికతకు మూలం. ఆ ఎదురుగా వస్తున్నది జన్స్కార్ నది. ఈ ఎడమవైపు ప్రవహిస్తున్నది సింధు నది. టిబెట్ లో కైలాస పర్వత సమీపంలో ఉద్భవించిన నది ఇది. ఆ కైలాసం నుంచి ప్రవహిస్తున్న నీరు టిబెట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కాశ్మీర్ మీదుగా ప్రస్తుత పాకిస్తాన్ లోకి ప్రవహించి కరాచీ సమీపంలో సముద్రంలో సంగమిస్తుంది. రండి సంగమ ప్రదేశానికి వెళ్దాం. పార్కింగ్ నుంచి ముందుకు రాగానే ఇక్కడ మీరు గమనించవచ్చు వరల్డ్స్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్. రండి ఇప్పుడు మనం సంగమం దగ్గరకు వెళ్దాం. ఆ కైలాసం నుంచి వచ్చిన నీటిని తలపై చల్లుకున్నాను. సింధు నది గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర ఉంది. అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత. దీన్నే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. ఆ నాగరికతకు మూలం ఈ నది. హిందూ అనే పదం సింధు నుంచి వచ్చిందని చెబుతారు. ఇండియా అనే పేరు ఇండస్ రివర్ నుంచే వచ్చిందని చెబుతారు. మన భారతీయ నాగరికతకు మూలం ఈ నది. లడాక్కి వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఈ ప్రదేశం 11,500 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్ చేసే స్థలం ఇది. ఇప్పుడు వాటర్ ఫ్లో నార్మల్ గా ఉంది. జూలైలో వర్షాలు మొదలైన తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గడ్డగట్టిన నదిపై నడిచే చాదా ట్రెక్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చలికాలంలో జన్స్కార్ నది మొత్తం గడ్డగడుతుంది. ఆ గడ్డగట్టిన నదిపై ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. సంగం పాయింట్ లడాక్ యొక్క భూ ప్రాకృతి అందానికి గొప్ప ఉదాహరణ. లే యాత్రలో తప్పక చూడాల్సిన స్థలం. రండి ఇప్పుడు మనం తిరిగి లే సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న అన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించుకుంటూ వెళ్దాం. సంగం పాయింట్ కి 6 కిలోమీటర్ల దూరంలో మ్యాగ్నెటిక్ హిల్ ఉంది.
ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఉన్నాం. మ్యాగ్నెటిక్ హిల్ లడాక్ ట్రిప్ లో ఆసక్తికరమైన ఆశ్చర్యపరిచే స్థలం. మ్యాగ్నెటిక్ హిల్ లేలోని ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ వాహనాలు గ్రావిటీని అధిగమించి పైకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రదేశం ఎత్తు సుమారు 14,000 అడుగులు ఉంటుంది. రోడ్డుపై ఒక నిర్దిష్ట స్థలంలో వాహనం ఆపి ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్లో పెట్టి బ్రేక్ వదిలేస్తే కారు పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. స్థానికులు దీనిని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని నమ్ముతారు. కొందరు విమానాలు కూడా ఈ ప్రాంతంలో ఎత్తు పెంచాల్సి వస్తుందని చెబుతారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఇది ఆప్టికల్ ఇల్యూషన్. రోడ్డు నిజానికి కొంచెం దిగువకు వాలి ఉంటుంది. కానీ చుట్టుపక్కల కొండలు పర్వతాలు హారిజన్ లేకపోవడం వల్ల మన మనస్సు దానిని పైకి వాలినట్లుగా భావిస్తుంది. ఇది ప్రపంచంలోని అనేక గ్రావిటీ హిల్స్ లలో ఒకటి. ఆప్టికల్ ఇల్యూషన్ అయినా చూడటానికి సరదాగా ఉంటుంది. ఇలాంటి ఒక ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శించానన్న అనుభూతి చాలా గొప్పగా ఉంది. ఈ ప్రదేశంలో ఏటీవీ రైడ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ లడాక్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఫొటోస్ దిగొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రండి ఇక మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. మ్యాగ్నెటిక్ హిల్ కి 4 కిలోమీటర్ల దూరంలో గురుద్వారా పత్తర్ సాహెబ్ ఆలయం ఉంది. ఇదే గురుద్వారా. షూస్ వేసుకొని లోపలికి వెళ్ళకూడదు, తీసేసి వెళ్ళాలి. గురుద్వారాలోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా తలపై ఈ క్లాత్ ధరించాలి. ఇక్కడే లభిస్తాయి. పత్తర్ సాహెబ్ గురుద్వారా లేలోని ఒక ప్రముఖ సిక్కు ఆరాధనా స్థలం. ఇది సిక్కులు, హిందువులు, బౌద్ధులు అందరూ గౌరవించే ఆధ్యాత్మిక స్థలం. 1517లో సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్జీ లడాక్ వచ్చినప్పుడు ఈ స్థలంలో ఆగారు. స్థానికులను బాధపెడుతున్న ఒక క్రూర దానవుడు గురునానక్ ను చంపడానికి పెద్ద బండరాయిని విసిరాడు. కానీ ఆ రాయి గురూజీ శరీరాన్ని తాకగానే మెత్తని మైనంలాగా మారి గురునానక్ గారి వీపు, తల, భుజాల ముద్రలు ఆ రాయిపై పడ్డాయి. ఆ పవిత్ర రాయి చుట్టూ గురుద్వారా నిర్మించారు. ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పత్తర్ సాహెబ్ గురుద్వారాను దర్శించుకోండి. అమృత్సర్ లో మీకు చెప్పాను, గురుద్వారాలో వారి యొక్క పవిత్ర గ్రంథాన్ని పూజిస్తారు. ఈ ప్రదేశం 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న ప్రదేశాలు అందంగా కనిపిస్తాయి. రండి ఇప్పుడు మనం స్పితుక్ మొనాస్ట్రీ సందర్శిద్దాం. గురుద్వారా పత్తర్ సాహెబ్ నుంచి స్పితుక్ మొనాస్ట్రీ 17 కిలోమీటర్లు ఉంటుంది. గుర్రాలు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి చూడండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే స్పితుక్ మొనాస్ట్రీ. స్పితుక్ మొనాస్ట్రీ లే నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఇండస్ నది లోయ పైన ఉన్న ఒక ప్రముఖ బౌద్ధ మఠం. ఇది లడాక్ లోని ప్రాచీన మరియు ముఖ్యమైన సాంప్రదాయ మఠాల్లో ఒకటి. 11వ శతాబ్దంలో నిర్మించారు. లడాక్ లో టిబెటియన్లు నిర్మించిన మొదటి మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠంలో ప్రత్యేకత ఏంటి అంటే కాళీమాత ఆలయం. పైన ఎరుపు రంగులో కనిపిస్తున్న భవనం కాళీమాత ఆలయం. కాకపోతే విగ్రహంపై ముసుగు వేసి ఉంటారు. గుస్తర్ ఫెస్టివల్ సమయంలో మాత్రమే బయటకు తీసి చూపిస్తారు. ఈ కింద కనిపిస్తున్నదంతా సింధు నది ప్రవహించే లోయ. అందుకే ఈ ప్రదేశం పచ్చదనంతో కలకల్లాడుతుంది. ఈ ప్రదేశంలో హైలైట్ ఏంటి అంటే ఆ కింద కనిపిస్తున్నదంతా లే ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండింగ్ చూడొచ్చు. కాకపోతే కొంత సమయం వేచి ఉండాలి. ఇప్పుడే ఫ్లైట్ వస్తుంది చూడండి. ఫ్లైట్ ల్యాండింగ్ చూడగలిగాం. ఇలాంటివి చాలా రేర్ గా ఉంటాయి. లడాక్ వచ్చినప్పుడు సందర్శించండి. రండి ఇప్పుడు మనం హాల్ ఆఫ్ ఫేమ్ సందర్శిద్దాం. స్పితుక్ మొనాస్ట్రీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం హాల్ ఆఫ్ ఫేమ్ సమీపానికి చేరుకున్నాం. హాల్ ఆఫ్ ఫేమ్ భారత సైన్యం నిర్మించి నిర్వహించే యుద్ధ స్మారక మ్యూజియం. ఇది ఇండో పాక్ యుద్ధాలు 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల గౌరవార్థం నిర్మించారు. ఇది కేవలం మ్యూజియం కాదు, జాతీయ గర్వం, త్యాగం మరియు వీరత్వానికి గొప్ప స్మారకం. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో క్లోజ్ చేస్తారు. కరెక్ట్ గా నేను అదే టైంలో వచ్చాను. లోపలికి వెళ్లి సందర్శించలేకపోయాను. రండి ఇప్పుడు మనం శాంతి స్తూపం సందర్శిద్దాం. హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి శాంతి స్తూపం 7 కిలోమీటర్లు ఉంటుంది. శాంతి స్తూపం లేలోని చాప్సా హిల్ పై ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి మనం కొంత దూరం పైకి నడవాల్సి ఉంటుంది. ఇక్కడ బౌద్ధ ఆలయం కూడా ఉంది. పైకి వెళ్ళేటప్పుడు లేదా కిందకి వచ్చేటప్పుడు దర్శించుకోవచ్చు.
శాంతి స్తూపం లడాఖ్లోని ఆధ్యాత్మికత, ప్రశాంతత మరియు అందమైన ప్రకృతిని ఒకేసారి అనుభవించే అద్భుతమైన స్థలం. ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో జపనీస్ బౌద్ధ సన్యాసులు ఈ పీస్ పగోడాలు నిర్మించారు. మీకు డార్జిలింగ్, నేపాల్ మరియు శ్రీలంకల్లో కూడా ఇలాంటి పీస్ పగోడాలను చూపించాను. ఈ శాంతి స్తూపాన్ని 1991లో జపాన్ బౌద్ధ భిక్షు గ్యోమ్యో నకమురా నిర్మించారు. 1991 ఆగస్టులో 14వ దలైలామా చేత ప్రారంభించబడింది. దలైలామా స్వయంగా బుద్ధుని పవిత్ర అవశేషాలు స్తూపం బేస్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి లే నగరం మరియు చుట్టూ ఉన్న పర్వతాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగుంది కదా. రండి ఇప్పుడు మనం చివరిగా లే ప్యాలెస్ సందర్శిద్దాం. శాంతి స్తూపం నుంచి లే ప్యాలెస్ 4 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బాగుంది. ఇదే లే ప్యాలెస్. లోపల వీడియో తీయకూడదు, ఫొటోస్ తీసుకోమని చెప్పారు. లే ప్యాలెస్, దీని అసలు పేరు లచన్ పాల్కర్ ప్యాలెస్. లే నగరాన్ని రాజధానిగా చేసుకొని లడాక్ ప్రాంతాన్ని పాలించిన రాజ కుటుంబం యొక్క చారిత్రక రాజప్రసాదం. 17వ శతాబ్దంలో రాజా సెంగే నెమ్యాల్ నిర్మించారు. సెంగే నెమ్యాల్ ని లయన్ కింగ్ అని పిలుస్తారు. నమ్గ్యాల్ రాజవంశం యొక్క రాజప్రసాదం ఇది. ఇది 9 అంతస్తుల భవనం. టిబెటియన్ శైలిలో నిర్మించారు. రాళ్లు, మట్టి ఇటుకలు, కలప, ఇసుక వంటి స్థానిక పదార్థాలతో నిర్మించారు. ఈ ప్యాలెస్ వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేలా రూపొందించారు. లే ప్యాలెస్ లడాక్ చరిత్ర, సంస్కృతి మరియు స్థాపత్య కళకు గొప్ప ఉదాహరణ. లే నగరం మధ్యలో కొండ మీద ఉండడం వల్ల ఇక్కడి నుంచి లే నగరం చుట్టుపక్కల పర్వతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇంతటితో మన లే సందర్శన పూర్తయింది. ఈ ప్రదేశాలన్నీ చూసుకొని తిరిగి రూమ్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 3:30 అయింది. కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం 6 గంటలకి లే మార్కెట్ చేరుకున్నాను. తరువాతి రోజు మనం లడాక్ లో చూడవలసిన ఇతర ప్రదేశాలు సందర్శించడానికి వెళ్తాం కాబట్టి దానికి కావలసిన పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్, అదర్ మెడిసిన్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకున్నాను. తరువాత డిన్నర్ చేసుకొని నా రూమ్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 2 పూర్తయింది. 3వ రోజు ఉదయం 9 గంటలకి రూమ్ ఖాళీ చేసి నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ సందర్శించడానికి వెళ్తున్నాను. ఇదే నేను తీసుకున్న క్యాబ్ ఎర్టిగా. రండి వెళుతూ దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. లే సిటీ కాకుండా లడాక్ లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మనకు ఉన్న సమయాన్ని బట్టి ఏ ప్రదేశాలు కవర్ చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ చేరుకోవడానికి, తిరిగి వెళ్ళడానికి ఎంత లేదన్నా 3 రోజుల సమయం పడుతుంది. ఇది కాకుండా ఒక 5 రోజులు మనం లడాక్ ప్లాన్ చేసుకుంటే లే సిటీతో పాటు నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ కంఫర్టబుల్ గా సందర్శించవచ్చు. ఇంకా మీకు ఎక్కువ సమయం ఉండి ఇతర ప్రదేశాలు కూడా సందర్శించాలి అనుకుంటే ఇందులో తుర్తుక్ విలేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే హాన్లే, పూగా వ్యాలీ, సోమోరోరి లేక్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటే వేరే రూట్ లో లమయూరు, కార్గిల్ యాడ్ చేసుకోవచ్చు. అన్ని సందర్శించాలంటే మినిమం 15 రోజుల సమయం పడుతుంది. దాన్ని బట్టి మన బడ్జెట్ కూడా డిసైడ్ అవుతుంది. నేను నూబ్రా వ్యాలీ, తుర్తుక్ విలేజ్, ప్యాంగాంగ్ లేక్ సందర్శించడానికి క్యాబ్ మాట్లాడుకున్నాను. 21,000 తీసుకున్నారు. 11,000 అడ్వాన్స్ పే చేశాను. 10,000 చివర్లో పే చేస్తాను. టాక్సీ ఛార్జెస్ అనేవి మనం వెళ్లే రూట్ మరియు మనం తీసుకునే క్యాబ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మన ప్లాన్ ఏంటి అంటే సిటీ నుంచి నూబ్రా వ్యాలీకి వెళ్లే మార్గంలో ఉన్న ప్రదేశాలను సందర్శించి రాత్రికి హుండర్లో స్టే చేస్తాం. కార్లో 40 నిమిషాలు ప్రయాణించాక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపించింది. ఆ ఎదురుగా కనిపిస్తున్న పర్వతాలను చూడండి. ఒక అందమైన పెయింటింగ్ లా ఉంది. ఆ కొండలు, దానిపై తెల్లటి మంచు, ఆ పర్వతాల కింద లే సిటీ, ఇక ఈ చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఈ మార్గంలో ముందుగా మనం సందర్శించబోయే అతి ముఖ్యమైన ప్రదేశం
ఖర్దుంగ్లా పాస్. లే నగరం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఖర్దుంగ్లా పాస్ ఉంటుంది. ఖర్దుంగ్లా పాస్ 17,982 అడుగుల ఎత్తులో ఉంటుంది. కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే 11,500 అడుగుల నుంచి 17,982 అడుగుల ఎత్తులోకి చేరుకుంటాం. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. వీటన్నిటి నుంచి బయటపడడం కోసమే లేలో 2 రోజులు స్టే చేసి ఆ క్లైమేట్ కి అలవాటు పడి ఇక్కడికి వస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఖర్దుంగ్లా పాస్ సమీపానికి చేరుకునే కొద్దీ మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో ఒక అందమైన వ్యూ పాయింట్ కనిపించింది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం ఖర్దుంగ్లా పాస్ హైయెస్ట్ పాయింట్ మీద ఉన్నాం. 17,982 అడుగుల ఎత్తులో ఉన్నాం. చుట్టూ మంచు కప్పబడిన పర్వతాలతో ఎంతో అద్భుతంగా ఉంది. ఖర్దుంగ్లా పాస్ ఇండియా చైనా మధ్య ఉన్న పురాతన సిల్క్ రూట్ లో భాగం. 1976లో ఇండియన్ ఆర్మీ సియాచెన్ గ్లేషియర్ కి ఆయుధాలు సరఫరా చేయడానికి ఈ రోడ్డు నిర్మించారు. 1988 నుంచి సామాన్య ప్రజలు కూడా ఈ రోడ్డులో వెళ్లేందుకు అనుమతించారు. అప్పట్లో ఇది వరల్డ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్. 2021 వరకు కూడా ఇది నెంబర్ 1 లోనే ఉంది. 2021లో ఉమ్లింగ్లా పాస్ ఓపెన్ చేశారు, అది నెంబర్ 1. కాకపోతే రీసెంట్ గా మిగ్లా పాస్ ఓపెన్ చేశారు, అది ఇంకా ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది లడాక్ ని ఎందుకు మౌంటైన్ ఆఫ్ హై పాసెస్ అని పిలుస్తారో. ఈ ప్రాంతంలో ఇటువైపు చూస్తే మంచుతో కప్పబడిన లోయ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ ప్రదేశంలో మనం 10 నిమిషాలకు మించి ఉండకూడదు. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. మాక్సిమం 10 నుంచి 15 నిమిషాలు, అంతకు మించి ఉండొద్దు. రండి మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాం. చుట్టూ మంచు పర్వతాల మధ్యలో మనం ప్రయాణిస్తున్నాం. ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మనాలిలో, కాశ్మీర్లో ఎదురు చూశాను, కానీ కుదరలేదు. మే నెలలో ఇలా మంచుతో కప్పబడిన మార్గంలో ప్రయాణించే అనుభూతి లభించింది. ఖర్దుంగ్లా పాస్ నుంచి కిందకి ప్రయాణిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే లోయలోకి ప్రయాణిస్తాం. అదే నూబ్రా వ్యాలీ. రాత్రి మనం స్టే చేసే హుందర్ 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే లే సిటీ కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఇకపై హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉండకపోవచ్చు. ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లోకల్ పీపుల్ చెప్పింది ఏంటి అంటే లే నుంచి ఖర్దుంగ్లా పాస్ చేరుకోవడానికి ఒకేసారి చాలా హైట్ లోకి వెళ్తాం. ఈ టైంలో కడుపు నిండా తింటే వామిటింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే మినిమం 2 గంటల ముందు చేయండి. అంటే ఉదయం 9 గంటలకు మీరు లేలో మొదలైతే 7 గంటలకే తినేయాలి. లేదంటే ఖర్దుంగ్లా పాస్ తర్వాత తినొచ్చు. ఖర్దుంగ్లా పాస్ దాటుకొని కొంత దూరం ప్రయాణించాక ఒక చిన్న స్టాపింగ్ పాయింట్ లభించింది. అప్పటికే 11:30 అయింది. ఇక్కడ లైట్ గా మ్యాగీ తిని టీ తాగాను. 80 రూపాయలు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇలా వెళ్లే మార్గంలో ఆర్మీ చెక్ పోస్ట్ మరియు ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి. మనకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఆర్మీ బేస్ ని వీడియోలు తీయడం గానీ ఫోటోస్ తీయడం గానీ చేయొద్దు. ఇది గవర్నమెంట్ రూల్. వెళ్లే మార్గంలో ల్యాండ్స్కేప్ చూడండి, మారిపోతూ ఉంది. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కలా కొత్తగా ఉంది. అలా వెళ్లే మార్గంలో సర్ప్రైజింగ్ గా యాక్స్ కనిపించాయి. జూ పార్క్ లో లేదా మనాలిలో అలా ఫోటోలు దిగడానికి ఉంచిన వాటిని చూశాను గాని ఇలా లైవ్ లో వీటిని చూడటం ఇదే మొదటిసారి. మన తెలుగులో జడల బర్రె అని పిలుస్తారు. సంస్కృతంలో చామరి మృగం అని పిలుస్తారు. ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వీటి పాలనే తాగుతారు. ఆ పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు వీరి ఆహారంలో భాగం. రండి మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాం. కొంత దూరం ప్రయాణించాక షయోక్ వ్యాలీ కనిపించింది. ఇక్కడ ప్రవహిస్తున్నది షయోక్ నది. లడాక్ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన నది. ఇది కూడా సింధు నదిలాగే టిబెట్ లో జన్మించి లడాక్ చేరుకొని లడాక్ నుంచి పాకిస్తాన్ కి వెళ్తుంది. ఆ నదీ తీరంలో ఒక అందమైన గ్రామం ఉంది, గమనించండి. ఈ వ్యాలీ వ్యూ చాలా బాగుంది. రండి మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాం. అలా కొంత దూరం ప్రయాణించాక కల్సార్ గ్రామం చేరుకున్నాం.
ఇక్కడే లంచ్ చేశాను. ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా. ఫ్రైడ్ రైస్ బాగుంది, మంచూరియా మాత్రం పిండి పిండిగా ఉంది. అలా కొంత దూరం ప్రయాణించాక చిన్న జలపాతం కనిపించింది. ఎత్తైన కొండపై నుంచి కిందకి పడుతూ ఉంది. ఇది చిన్న జలపాతమే, కానీ ఎడారి మధ్యలో ఈ జలపాతాన్ని చూడగానే ఏదో తెలియని ఆనందం. ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణించగానే మన నెక్స్ట్ మేజర్ స్టాప్ డిస్కిట్ మొనాస్ట్రీ సమీపానికి చేరుకున్నాం. మొనాస్ట్రీ కొండపైన ఉంటుంది. వెళ్లే మార్గం బాగుంది. పైన బుద్ధుని స్టాచ్యూ చేరుకోవడానికి కొంత దూరం నడవాలి. రండి వెళ్దాం. పైకి వెళ్లే మార్గంలో ఎడమవైపు చూడగానే డిస్కిట్ మొనాస్ట్రీ కనిపించింది. డిస్కిట్ మొనాస్ట్రీ నూబ్రా వ్యాలీలో అతి ప్రాచీనమైన మరియు అతి పెద్ద బౌద్ధ మఠం. 14వ శతాబ్దంలో సుమారు 1433లో చాంగ్జమ్ సెర్బ్ జంపో చేత స్థాపించబడింది. సాంప్రదాయ టిబెటియన్ శైలిలో నిర్మించారు. తెల్లటి గోడలు, ఎత్తైన నిర్మాణం, ప్రార్థనా జెండాలతో అద్భుతంగా ఉంది. లడాక్ రాజులు దీనిని బాగా ఆదరించారు. మఠంలో సుమారు 100 నుంచి 120 మంది లామాలు ఉంటారు. ఈ మఠంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 16వ శతాబ్దంలో మంగోల్ యోధుడి తల మరియు చేయి మహాకాల్ విగ్రహం వద్ద ఉంచబడి ఉంది. మంగోల్ దండయాత్రను తిప్పికొట్టిన గుర్తుగా ఉంచారు. మనం మఠాన్ని సందర్శించాలంటే వెళ్ళొచ్చు, కానీ ఈ హై ఆల్టిట్యూడ్ లో అన్ని మెట్లు ఎక్కడం కొంచెం ఆలోచించాల్సిన విషయం. బాగా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళు వెళ్ళండి. రండి ఇంకా పైకి వెళ్దాం. ఈ ప్రదేశంలో గమనించండి, ఇలా రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నారు. మన ఆలయాల్లో కూడా ఇలా చేస్తారు. కోరిక తీరాలని, ఇల్లు కట్టుకోవాలని, దేవుని ఆశీస్సుల కోసం ఇలా చేస్తారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అంటే మన షూస్ విప్పేసి వెళ్ళాలి. ఈ ఆలయం చుట్టూ ఈ గంటలను గమనించారా? పూర్వకాలంలో అందరికీ చదువు రాదు కాబట్టి బౌద్ధ గ్రంథాల్లోని మంత్రాలు వీటిపై రాసి ఉంచారు. బుద్ధుణ్ణి తలుచుకుంటూ వీటిని తిప్పితే ఆ మంత్రాలు పఠించిన ఫలితం లభిస్తుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. లోపలికి రాగానే ఎదురుగా ఆలయం ఉంది. లోపల వీడియో తీయకూడదు, దర్శించుకున్నాను. ఇది మైత్రేయ బుద్ధ స్టాచ్యూ. 108 అడుగుల ఎత్తైన విగ్రహం. మైత్రేయ బుద్ధ ఎవరు అంటే భవిష్యత్ బుద్ధుడు. హిందూ పురాణాల్లో ఎలా అయితే భూమిపై ధర్మం నశించి పాపాలు పండిన నాడు కల్కి భగవానుడు వచ్చి మళ్లీ ధర్మ మార్గంలో నిలుపుతాడు అని చెప్పబడి ఉందో, అలానే బౌద్ధంలో గౌతమ బుద్ధుని బోధనలు పూర్తిగా మరిచిపోయిన యుగంలో ధర్మం క్షీణించినప్పుడు మైత్రేయుడు భూమిపై అవతరించి ధర్మాన్ని మళ్లీ బోధిస్తారు. ఆయన ప్రస్తుతం తుషిత స్వర్గంలో ఉన్నారు అని చెప్పబడి ఉంది. సంస్కృతంలో మైత్రి అంటే ప్రేమ, స్నేహం, దయ అని అర్థం. ఆయన గౌతమ బుద్ధుని తర్వాత వచ్చి ధర్మాన్ని మళ్లీ స్థాపించే భవిష్యత్ బుద్ధుడు. 2010లో ఈ 108 అడుగుల విగ్రహం దలైలామా చేత ఆవిష్కరించబడింది. అందరూ చందాలు వేసుకొని దీనిని నిర్మించారు. ఈ విగ్రహ నిర్మాణంలో 8 కేజీల బంగారాన్ని వాడారట. ఈ ప్రదేశం ఎత్తైన కొండపై ఉండడం వల్ల నూబ్రా వ్యాలీ, షయోక్ నది చుట్టూ ఉన్న పర్వతాల పానోరామిక్ వ్యూ అద్భుతంగా ఉంది. అలా కొంత సమయం ఈ ప్రదేశంలో గడిపి తిరిగి వెళ్తున్నాను. కొంచెం ముందుకు ప్రయాణించాక ఒక అందమైన గ్రామం కనిపించింది. ఇదే డిస్కిట్ విలేజ్. ఇది నూబ్రా వ్యాలీ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే హుందర్ శాండ్ డ్యూన్స్ చేరుకుంటాం. శాండ్ డ్యూన్స్ సమీపానికి వెళ్తుంటే రోడ్డు మార్గం ఇలా ఉంది. అంతా ఆఫ్ రోడింగ్. హుందర్ శాండ్ డ్యూన్స్, ద కోల్డ్ డెజర్ట్. హుందర్ శాండ్ డ్యూన్స్ నూబ్రా వ్యాలీలోని అత్యంత అద్భుతమైన ఆకర్షణ. ఎత్తైన పర్వతాల మధ్య తెల్లటి ఇసుక దిబ్బలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎడారి దిబ్బల్లో ఇది ఒకటి. ఆ ఎడారిలో మనం ప్రయాణిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒకవైపు ఎడారి, మరోవైపు షయోక్ నది ప్రవహిస్తూ ఉంది. హుందర్ శాండ్ డ్యూన్స్ చేరుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు ప్రయాణిస్తే హుండర్ విలేజ్ ఉంటుంది. నైట్ అక్కడే స్టే చేస్తాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే డబుల్ హంప్డ్ క్యామెల్స్ ఉంటాయి. వాటిపై ఎక్కి సరదాగా ఎడారిలో తిరగొచ్చు. ఇవే అత్యంత ప్రత్యేకమైన క్యామల్స్, డబుల్ హంప్డ్ క్యామల్స్. సహజంగా మనం చూసే ఒంటెలకు ఒక్క మోపురం ఉంటుంది, కానీ దీనికి 2 మోపురాలు ఉంటాయి. చిన్న ఒంటె పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి.
ఈ ప్రత్యేకమైన ఒంటెలపై డెజర్ట్ సఫారీకి వెళ్లాలంటే 500 చార్జ్ చేస్తున్నారు. రండి వెళ్తూ మాట్లాడుకుందాం. డబుల్ హంప్డ్ క్యామెల్స్ మన దేశానికి సంబంధించినవి కావు. ఇవి మంగోలియా దేశానికి చెందినవి. హుందర్ పురాతన కాలంలో సిల్క్ రూట్ లో స్టాపింగ్ పాయింట్. చైనా నుంచి భారత్ కి, భారత్ నుంచి చైనాకి సరుకు రవాణా చేసే మార్గం. 1870లో చైనా వ్యాపారస్తులు వీటిని భారతదేశానికి తీసుకువచ్చారు. 1962 ఇండియా చైనా వార్ తర్వాత వాణిజ్యం ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ ఒంటెలను పర్యాటకుల కోసం ఉపయోగిస్తున్నారు. ఇవి 170 నుంచి 250 కేజీల బరువు వరకు మోయగలవు. -30 చలిని తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ఒంటెలను రాజస్థాన్ ఎడారిలో విడిచిపెడితే బతకలేవు. ఆ ఒంటెలను ఈ చలి ప్రదేశంలో తీసుకువస్తే అవి బతకలేవు. అలా ప్రపంచంలోనే ఎత్తైన ఎడారుల్లో ఒకటైన హుందర్ శాండ్యూన్స్ లో డబుల్ హంప్డ్ క్యామెల్ పై విహరించి తిరిగి వస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా హుందర్ శాండ్యూన్స్ కి రాకుండా డైరెక్ట్ గా మీ హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం సన్సెట్ టైంకి ఇక్కడికి రండి, ఇంకా బాగుంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రదేశంలో ఏటీవీ రైడ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే హుండర్ విలేజ్ ఉంటుంది. విలేజ్ లో నేను స్టే చేసిన గెస్ట్ హౌస్. ఇది నేను స్టే చేసిన రూమ్. ఈ రూమ్ నాకు 1500 పడింది. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి 1500, ఇద్దరుంటే 2000 తీసుకోవచ్చు. ఈ ప్రైస్ లో నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు సమయం 7:30 అయింది. నైట్ వ్యూ. రాత్రి 8 గంటలకి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. అన్నం, పప్పు, కాకరకాయ ఫ్రై, చపాతి, ఆలు గ్రీన్ పీస్ కర్రీ. ఓకే, బాగుంది, పర్వాలేదు. ఇంతటితో మన డే 3 పూర్తయింది. 4వ రోజు మనం భారతదేశపు చివరి గ్రామం తుర్తుక్ సందర్శిద్దాం. ఉదయం 8:30కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. ఆలూ పరోటా, పెరుగు. ఇది లోకల్ లడాక్ బ్రెడ్. కొంచెం గట్టిగా ఉంది, టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. లోకల్ లడాక్ ప్రజలు బ్రేక్ఫాస్ట్ లో దీన్ని టీలో ముంచుకొని తింటారు. టీ కాంబినేషన్ తో ట్రై చేశాను, చాలా బాగుంది. 9 గంటలకి తుర్తుక్ గ్రామానికి స్టార్ట్ అయ్యా. తుర్తుక్ భారతదేశంలోని ఉత్తర సరిహద్దు గ్రామం. హుందర్ నుంచి ఇంచుమించుగా 90 నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రదేశంలో మీకు కనిపిస్తున్నవి పాప్లర్ చెట్లు. ఈ చెట్ల కలపతోనే ఇక్కడి లోకల్ ప్రజలు ఇల్లు నిర్మించుకుంటారు. సగం దూరం ప్రయాణించాక రోడ్డు మార్గం ఇలా ఉంది. అంతా ఆఫ్ రోడింగ్. ఇంకా కొంత దూరం ముందుకు ప్రయాణిస్తే మార్గం వెంబడే అందమైన షయోక్ నది ప్రవహిస్తూ ఉంది. అలా 2 గంటల 45 నిమిషాలు ప్రయాణించాక తుర్తుక్ విలేజ్ చేరుకున్నాం. అసలైన విలేజ్ కొండ పైన ఉంటుంది. తుర్తుక్ విలేజ్ నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే భారతదేశపు చిట్ట చివరి గ్రామం తాంగ్ విలేజ్ ఉంటుంది. ముందు మనం తాంగ్ విలేజ్ చూసుకొని రిటర్న్ లో తుర్తుక్ సందర్శిద్దాం. వెళ్లే మార్గంలో ల్యాండ్స్కేప్ చాలా అద్భుతంగా ఉంది. భారతదేశంలోని ఉత్తర సరిహద్దు చిట్ట చివరి గ్రామం తాంగ్ విలేజ్ చేరుకున్నాం. దాని వెనుక నుంచి బోర్డర్ చూడొచ్చు. రండి వెళ్దాం. ఇదే ఇండియా పాకిస్తాన్ బోర్డర్. కానీ అది పాకిస్తాన్ కాదు, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. చాలా మంది పాకిస్తాన్ పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ కాదు, పిఓకే. కింద లోయ కనిపిస్తుంది కదా, మధ్యలో నది ప్రవహిస్తుంది. నది అవతల ఉన్న ప్రాంతం పిఓకే. పిఓకేలో గిల్జిత్ బల్తిస్తాన్ ప్రాంతం. భారతదేశంలోని ఉత్తర సరిహద్దులో ఉన్న చిట్ట చివరి గ్రామాన్ని సందర్శించాం. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముందు ఇక్కడి నుంచి తుర్తుక్ విలేజ్ వరకు పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది. అది ఎలా జరిగింది అనేది తుర్తుక్ సందర్శించినప్పుడు చెబుతాను. పైనుంచి వ్యూ ఇంకా క్లియర్ గా ఉంది. ఈ ప్రదేశంలో చిన్న మార్కెట్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆప్రికాట్ పంటలు పండుతాయి. ఇవి కాకుండా ఇంకా ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒక ప్యాకెట్ 200. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు అయింది. ఇక్కడ మనం లంచ్ చేయడానికి రెస్టారెంట్స్ ఉన్నాయి. కాకపోతే తుర్తుక్ లో బాల్టీ కిచెన్ చాలా ఫేమస్. అక్కడ లంచ్ చేద్దాం. లోకల్ రెస్టారెంట్స్ లో ఆప్రికాట్ జ్యూస్ అమ్ముతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. డిఫరెంట్ గా ఉంది, కొంచెం ఒగరుగా ఉంది. రండి ఇప్పుడు మనం తుర్తుక్ విలేజ్ సందర్శిద్దాం.
ప్రస్తుతం తుర్తుక్ విలేజ్ చేరుకున్నాం. కింద ఉన్నది అసలైన గ్రామం కాదు, పైన అసలైన గ్రామం ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి పైకి వెళ్ళాలి. ఈ పక్కనే షయోక్ నది ప్రవహిస్తూ ఉంది. లొకేషన్ చాలా బాగుంది. రండి పైకి వెళ్దాం. 1947 నుంచి 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం వరకు తుర్తుక్ విలేజ్ మరియు దీని సమీపంలో ఉన్న 3-4 గ్రామాలు పాకిస్తాన్ ఆధీనంలో ఉండేవి. బాల్తిస్తాన్ అనే ప్రాంతంలో భాగం. బాల్తిస్తాన్ సగం ఇక్కడ ఉంది, సగం పిఓకేలో ఉంది. వీళ్ళు బాల్తీ సంస్కృతి ఫాలో అవుతారు. వీళ్ళ భాష బాల్తీ, లోకల్ లడాక్ టిబెట్ భాషల్లో ఒకటి. గతంలో ఈ ప్రాంత ప్రజలందరూ బౌద్ధ ధర్మం ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయ్యారు. కాకపోతే వీళ్ళు వాళ్ళ యొక్క బాల్తీ సంస్కృతిని ఫాలో అవుతారు. వీరి భాష, వీరి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఇలా ఈ చిన్న చిన్న సందుల్లో వెళ్తూ ఉంటే ఈ గ్రామం యొక్క అసలైన అందాన్ని చూడలేం. డ్రోన్ వ్యూలో చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందో తెలుస్తుంది. చూడండి, కొంత దూరం పైకి వచ్చాక ట్రెడిషనల్ బాల్తీ హౌస్ ఉంది. పురాతన కాలంలో వాళ్ళ యొక్క కల్చర్ ని ప్రతిబింబించే ఇల్లు. కలప మరియు మట్టితో నిర్మించారు. లోపల ఇలా ఉంది. ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. లైటింగ్ లేదు, చీకటిగా ఉంది. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్. రండి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. నేను ఈ ప్రదేశం అంతా పురాతన ఇళ్లతో నిండి ఉంటుంది అనుకున్నాను. కాకపోతే చాలా వరకు ఇళ్లన్నీ కొత్తగా నిర్మించి ఉన్నారు. మార్గం మధ్యలో ఇలాంటి పంటలు పండిస్తున్నారు, కానీ ఇది ఏమి పంటో తెలియట్లేదు. అలా చాలా దూరం నడిచాక చివరిగా బాల్టీ కిచెన్ చేరుకున్నాను. ఇక్కడ బాల్టీ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేయొచ్చు. లోకల్ స్పెషల్ బాలే అండ్ మమ్తు ఆర్డర్ చేశాను. ఇది బాలే. సడన్ గా చూసి ఏంటి వీడు పప్పుచారు తెచ్చాడు అనుకున్నాను. కొంచెం మిక్స్ చేశాక తెలిసింది బాల్తీ నూడిల్స్. నూడిల్స్ కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఇందులో బంగాళదుంప, గ్రీన్ పీస్, క్యారెట్, లోకల్ హెర్బ్, తుంబురుక్ మరియు కొంచెం పప్పు వేసినట్లు ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పప్పు అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే వచ్చే ఫ్లేవర్ ఉంది. చాలా ప్రత్యేకంగా ఉంది. మమ్తు, ఇవి బాల్తీ స్టైల్ మోమోస్. రెగ్యులర్ మోమోస్ లా లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని ట్రై చేశాను, బాగుంది. తిరిగి కొండ దిగి కారులో ప్రయాణించి సాయంత్రం 5:30కి హుందర్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 4 పూర్తయింది. 5వ రోజు ఉదయం 7 గంటలకే రూమ్ చెక్అవుట్ చేసి ప్యాంగాంగ్ లేక్ కి స్టార్ట్ అయ్యా. మీరు కనుక నైట్ ప్యాంగాంగ్ లేక్ లో స్టే చేద్దాం అనుకుంటే 9 గంటల పైన స్టార్ట్ అవ్వండి. నేను ప్యాంగాంగ్ లేక్ చూసుకొని చాంగులా పాస్ మీదుగా సాయంత్రానికి లే సిటీ చేరుకుంటాను. మొత్తం 320 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయ్యాను. హుందర్ నుంచి ప్యాంగాంగ్ వెళ్లే మార్గంలో 25 నుంచి 30 కిలోమీటర్లు మనం మొదటి రోజు వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తాం. ఆల్రెడీ చూసిన వ్యూసే కాబట్టి మళ్ళీ చూపించడం లేదు. ఇకపై మనం వెళ్లే మార్గంలో రెస్టారెంట్స్ ఏమీ ఉండవని డ్రైవర్ ఇక్కడ ఆపారు. పాన్ కేక్ తీసుకున్నాను. ఇదే మొదటిసారి తినడం. ఏదో మైదా పిండి దోశ పైన చాక్లెట్ పూసినట్లు ఉంది. ఇక్కడ నుంచి 40-45 కిలోమీటర్లు ఒక నిర్మానుష్య ప్రదేశంలో ప్రయాణిస్తాం. మార్గానికి ఎడమవైపు కనిపిస్తున్నది షయోక్ వ్యాలీ. వర్షాకాలంలో ఈ ప్రదేశం అంతా నది ప్రవహిస్తుంది. మధ్య మధ్యలో అసలు రోడ్డు మార్గం కూడా లేదు. అంతా నిర్మానుష్యం. ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. షయోక్ అనే ప్రదేశం వరకు ఇలాగే ఉంది. ఆ తర్వాత నుంచి రోడ్డు మార్గం బాగుంది. ప్రస్తుతం మనం దుర్బుక్ అనే విలేజ్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ 40 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి లేక్ వెళ్ళేటప్పుడు ఈ గ్రామానికి వచ్చి వేరే మార్గంలో వెళ్తాం. వెళ్లే మార్గంలో ల్యాండ్స్కేప్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రస్తుతం మనం ప్యాంగాంగ్ లేక్ సమీపానికి చేరుకున్నాం. హుందర్ నుంచి 4.5 గంటలు ప్రయాణించి ప్యాంగాంగ్ లేక్ చేరుకున్నాం. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న సాల్ట్ వాటర్ లేక్, ప్యాంగాంగ్ లేక్. ఈ లేక్ మరియు దాని చుట్టూ ఉన్న పర్వతాల వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం మనం 14,200 అడుగుల ఎత్తులో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది.
పరిగెత్తటం ఇలాంటివి చేయొద్దు, మెల్లిగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ ప్రదేశంలో 3 Idiots మూవీ షూటింగ్ చేశారు. అప్పటి నుంచి బాగా ఫేమస్ అయింది. అందుకే ఇక్కడ ఇలా సెటప్ చేశారు. ప్యాంగాంగ్ అంటే టిబెటియన్ భాషలో వేళ్ళు అని అర్థం. మన చేతికున్న 5 వేళ్ల ఆకారంలో ఉండడం వల్ల ఈ సరస్సుకి ఆ పేరు వచ్చింది. ఈ సరస్సు ఇండియా టిబెట్ బార్డర్ లో 134 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 40% భారతదేశంలో, 60% టిబెట్ లో ఉంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ లేక్ పూర్తిగా గడ్డగడుతుంది. ఈ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తుంది. సూర్యరశ్మిని బట్టి ఈ సరస్సు రంగులు మార్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన 2-3 రంగులు కనిపిస్తాయి. ఈ నీటిని చూస్తే నిజంగా ఉప్పు నీళ్ళేనా అనే అనుమానం వచ్చింది. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ట్రై చేశాను, నిజంగా ఉప్పు నీళ్ళే. ఈ అందమైన లొకేషన్ లో, ప్రశాంతమైన వాతావరణంలో అలా రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేశాను. ఆ పైన మీరు గమనించండి, ఇక్కడ మనం స్టే చేయడానికి రూమ్స్ లభిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నైట్ స్టే చేయొచ్చు. ఈ ప్రదేశంలో 1.5 గంట సమయం గడిపి తిరిగి లేకి వెళ్తున్నాను. వెళ్లే మార్గంలో చాంగ్లా పాస్ ఉంటుంది. ఆ మార్గం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించాక మళ్ళీ యాక్ కనిపించింది, జడల బర్రె. ఇంకా కొంచెం ముందుకు ప్రయాణించగానే మేకల మంద కనిపించింది. ఇలాంటి సీన్ నేను చాలా వీడియోలు చూశాను, కాశ్మీర్ మరియు లడాక్ వీడియోల్లో. బట్ రియల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ క్లైమేట్ ని తట్టుకుని జీవించగలిగే మౌంటైన్ గోట్స్. వీటిపై మందంగా బొచ్చు ఉంది. అక్కడి నుంచి ప్రయాణించి మళ్ళీ దుర్బుక్ విలేజ్ చేరుకున్నాం. ఇక్కడ లంచ్ చేయొచ్చు, కానీ నేను చేయలేదు. తర్వాత మనం చాంగ్లా పాస్ క్రాస్ చేయాలి. అది చాలా ఎత్తులో ఉంటుంది. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని తినలేదు. చాంగ్లా పాస్ 17,688 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో ఆ ప్రదేశంలో కూడా మనం మంచు పర్వతాలు చూడొచ్చు. చాంగ్లా పాస్ సమీపానికి చేరుకునే కొద్దీ లొకేషన్ ఎలా మారిపోయిందో చూడండి. చాంగ్లా పాస్ హైయెస్ట్ పాయింట్ పై అడుగు పెట్టాం. చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కర్దుంగ్లా పాస్ తర్వాత హైయెస్ట్ పాస్ ఇది. అలా కొంత సమయం ఇక్కడ గడిపి ముందుకు ప్రయాణిస్తున్నాం. చాంగ్లా పాస్ నుంచి లే సిటీ 75 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో హెమిస్ మొనాస్ట్రీ, తిక్సే మొనాస్ట్రీ, రాంచో స్కూల్, ఇంకా కొన్ని ఇతర ప్రదేశాలు ఉంటాయి. ఎవరైతే ప్యాంగాంగ్ లేక్ లో నైట్ స్టే చేసి తరువాతి రోజు ప్యాంగాంగ్ లేక్ నుంచి లేకి తిరిగి వస్తారో వాళ్ళు ఈ మార్గంలో ఉన్న ప్రదేశాలు చూసుకొని లే చేరుకోవచ్చు. నేను హుందర్ నుంచి వస్తున్నాను కాబట్టి లాంగ్ డిస్టెన్స్, అందుకే డ్రైవర్ ఆపలేదు. వాటి గురించి షార్ట్ గా చెప్తాను, మీరు వచ్చినప్పుడు చూడండి. ఇది హెమిస్ మొనాస్ట్రీ. హెమిస్ మఠం లడాక్ లోని అతి పెద్ద మరియు అతి ధనవంతమైన బౌద్ధ మఠం. లే నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఇండస్ నది లోయలో ఉంది. ఇది లడాక్ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. దీనిని 1672లో లడాక్ రాజు సెంగే నమ్యాల్ స్థాపించారు. ఇందులో గురు రింపోచే అంటే గురు పద్మనాభ సంభవాన్ని ప్రధాన దైవంగా కొలుస్తారు. ఈ పద్మనాభ సంభవుడే భారతదేశం నుంచి బౌద్ధ మతాన్ని టిబెట్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఆయనను రింపోచే అని పిలుస్తారు. ఇది తిక్సే మొనాస్ట్రీ. తిక్సే మఠం లడాక్ లోని అత్యంత అందమైన మరియు అతి పెద్ద మఠాల్లో ఒకటి. లే నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సింధు నది లోయలో ఒక కొండ మీద ఉంది. 15వ శతాబ్దంలో 1430లో షెరాబ్ జాంగ్పో చేత స్థాపించబడింది. లడాక్ లో ప్రధాన బౌద్ధ మఠం ఇది. దీనికి అనుసంధానంగానే రింపోచే స్కూల్ ఉంది. 3 Idiots మూవీలో రాంచో స్కూల్ ఉంది కదా, అదే ఆ స్కూల్. కాకపోతే ప్రస్తుతం రెనోవేషన్ చేస్తున్నారు. ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. తర్వాత ఎప్పుడు అలౌ చేస్తారో తెలియదు. ఇంకా ఈ మార్గం మధ్యలో ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. నేను సాయంత్రం 5:30కి తిరిగి లే సిటీ చేరుకున్నాను. ఇంతటితో మన డే 5 పూర్తయింది. లే నుంచి మనం రిటర్న్ వెళ్ళాలి అంటే మధ్యాహ్నం 2 గంటల వరకే ఫ్లైట్స్ ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫ్లైట్స్ లభించవు. తరువాతి రోజు ఉదయం ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నాను. లే నుంచి హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు, వయా ముంబై. ముంబైలో ఫ్లైట్ చేంజ్ అయ్యాను. టికెట్ 14,000 పడింది. ఇది 5 రోజుల లడాక్ ట్రిప్. లడాక్ లో చూడవలసిన ప్రదేశాలు 5 రోజులు. మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ కి రావడం పోవడం 2-3 రోజులు పడుద్ది. అంటే ఇంచుమించుగా 7 నుంచి 8 రోజుల ట్రిప్.
బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.